హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్స్ ఆల్ ఛానల్. ఎస్ఎస్సి నుంచి కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్స్ అనేటువంటి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో కంప్లీట్ గా చూసి కంటెంట్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మాకు కూడా ఎంకరేజింగ్ గా ఉంటుంది. సో ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నుంచి మనకు కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్స్ అనేటువంటి ఈ జాబ్స్కి అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్డ్ 2 years వరకు ఉన్న ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీ కనుక చూసుకుంటే బేసిక్ పే 35,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 1,42,400 రూపీస్ పర్ మంత్ వరకు శాలరీస్ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించిన డేట్స్ కనుక చూసుకుంటే మనకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది 2nd నుంచి. అండ్ ఎండ్ డేట్ చూసుకుంటే 25th లోపు అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవడానికి September 4th and 5th అయితే ఇచ్చారు. అండ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ పేపర్ 1 చూసుకుంటే అక్టోబర్లో కానీ నవంబర్లో కానీ ఇచ్చారు. కన్ఫామ్గా డేట్ అయితే ఇంకా ఇవ్వలేదు. సో పొజిషన్స్ అండ్ వేకెన్సీస్ కనుక చూసుకుంటే జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ అండ్ సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ అనేటువంటి ఈ జాబ్స్కి అయితే ఈ రిక్రూట్మెంట్ అనేది. అండ్ వేకెన్సీస్ చూసుకుంటే 312 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఏజ్ లిమిట్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే మినిమం ఏజ్ అయితే 18 years ఏజ్ ఉండాలి. అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అయితే 30 years అయితే ఉండాలి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది రిజర్వ్డ్ కేటగిరీస్కి అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years, ఓబీసీ వాళ్ళకు 3 years ఇలా అయితే ఉంటుంది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ కానీ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ వీటికైతే మాస్టర్స్ డిగ్రీ ఇన్ హిందీ చేసి ఉండాలి. అలానే ఇంగ్లీష్ అనేది కంపల్సరీ కానీ ఎలెక్టివ్ సబ్జెక్ట్గా అయినే ఉండాలి. లేకపోయినా మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఇంగ్లీష్ విత్ హిందీ యాజ్ ఏ కంపల్సరీ ఆర్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ అని చెప్పేసి ఇచ్చారు. ఇన్ కేస్ లేదు 2 సబ్జెక్ట్స్లోనూ మాస్టర్స్ డిగ్రీ చేయలేదు అంటే వేరే సబ్జెక్ట్స్లో చేసినా కూడా ఇంగ్లీష్ మీడియంలో చేసి హిందీ అనేది ఒక ఎలెక్టివ్ సబ్జెక్ట్గా ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే మాస్టర్స్ డిగ్రీ ఇన్ సబ్జెక్ట్ ఎనీ సబ్జెక్ట్ అదర్ దాన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ విత్ హిందీ మీడియం అయ్యుండి అండ్ ఇంగ్లీష్ అనేది కంపల్సరీ కానీ ఎలెక్టివ్ సబ్జెక్ట్గా కానీ ఉన్నా కానీ అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు మీకైతే ఒక సర్టిఫికేట్ కోర్స్ చేసినట్టు హిందీ టు ఇంగ్లీష్ ఆర్ ఇంగ్లీష్ టు హిందీ ఈ సర్టిఫికేట్ కోర్స్ చేసినట్టు ట్రాన్స్లేషన్లో అయితే మీకైతే ఒక సర్టిఫికేట్ కోర్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. లేదు 3 years ఎక్స్పీరియన్స్ ఉంది అన్నా కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఎలా అప్లై చేసుకోవాలి అని చూసుకుంటే ఇక్కడైతే మీకు వెబ్సైట్ అఫీషియల్ లింక్ అయితే ఇచ్చాము, అఫీషియల్ వెబ్సైట్ లింక్. సో ఇక్కడ నుంచి అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు ఎస్ఎస్సిలో న్యూ యూజర్ అయితే మీరు ఫస్ట్ ముందుగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అయ్యి అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ యూజర్ అయితే మీ పాత డీటెయిల్స్ అన్నీ ఇచ్చి లైక్ మీ లాగిన్ మెయిల్ ఐడి అండ్ మీ పాస్వర్డ్ అన్నీ ఇచ్చి లాగిన్ అయ్యి అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ ఫామ్లో మీ సిగ్నేచర్ కానీ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కానీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవైతే దగ్గర ఉంచుకోండి. అండ్ అప్లికేషన్ ఫీ చూసుకుంటే ఓబీసీ అండ్ జనరల్ వాళ్ళకైతే 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. పీడబ్ల్యూబీడీ ఎస్సీ ఎస్టీ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఎగ్జంప్షన్ అనమాట. అండ్ ఆన్లైన్లోనే అయితే ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్ కానీ నోటిఫికేషన్ లింక్ కానీ ఇక్కడైతే ఉన్నాయి. ఇక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లై చేసుకునే ముందర నోటిఫికేషన్ అయితే ఒకసారి చూడండి. ఇది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇక్కడే ఉంది, ఇక్కడ నుంచి అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. టెలిగ్రామ్ ఛానల్లో ప్రతిరోజు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే అప్లోడ్ చేస్తుంటాము. మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టు మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి